రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూడగలిగితే, విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకం చేయించున్నామా అట్లా అనరాదు, ధర్మశాస్త్రం ఏం చేయించున్నాం, స్థిరపరుస్తున్నాం. మీకు మొన్నటి వారంలో నీతిమంతునికి ధర్మశాస్త్రం ఏం చేయబడలేదు చదువుకున్నాం, నియమించబడలేదు. విశ్వాసి దేని బట్టి జీవించకూడదు, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించకూడదు. విశ్వాసి దేని బట్టి జీవించాలి, విశ్వాసాన్ని బట్టి జీవించాలని కొన్ని మాటలు మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఈ మాటలు నేర్చుకుంటే కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుందంటే, అంటే మన ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన అవసరత, చెప్పండి, ధర్మశాస్త్రాన్ని పాటించవలసినంత అవసరత లేదు అంటే వీళ్ళు మొత్తం ఏం చెప్తున్నారు, ధర్మశాస్త్రాన్ని మనం ఎవరు పాటించకూడదు అని చెప్తున్నారు అని భావన వస్తుంది రాదా? ఖచ్చితంగా వస్తుంది. వచ్చిందా రాలేదమ్మా? వచ్చిందా? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, తరచుగా మన వాక్యం అంటే సందేహాలు అనేది రావాలా రాకూడదా? రావాలి. సందేహాలు వస్తే ఆ సందేహాలను బట్టి దేవుడు మనకి మరలా వర్తమానిస్తాడు. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే, వీళ్ళు ధర్మశాస్త్రం పాటించొద్దు, ధర్మశాస్త్రం వద్దు, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు అవసరత లేదు, 10 ఆజ్ఞలు పాటించవలసిన అవసరం లేదు అని చెప్తున్నారని ఈరోజు ఈ విశ్వాస వాక్యాన్ని బోధిస్తున్న వారి మీద ఏం వేశారంటే ఒక నింద పాడేశారు. అంటే వీళ్ళందరికీ ధర్మశాస్త్రం ఏంటి అని అంటే శత్రువు, కాబట్టి వీళ్ళకి ధర్మశాస్త్రం అవసరత లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. మమ్మల్ని అనుకోవడమే కాదు, కానీ అసలు ఈ ఉద్దేశం ఎప్పటి నుంచి ఉంది అని అంటే, అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం, ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 18వ అధ్యాయం 13వ వచనం. వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి. వీడు అన్నారు ఎవరినై? వీడు అని అన్నారు ఎవరిని అనుకుంటున్నారు? పౌలు గారిని. సేమ్ ఇప్పుడు ఎలాగైతే వీళ్ళు ధర్మశాస్త్రం పాటించొద్దు అంటున్నారు, ధర్మశాస్త్రం అక్కర్లేదు అంటున్నారు వీళ్ళు అని ఎవరైతే నిందలేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే గాస్పల్ చెప్తున్నామో అదే గాస్పల్ పౌలు గారు ప్రకటించారు. పౌలు గారు ప్రకటిస్తే ఆ పౌలు గారిని వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వీడు వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవుని ఆరాధించమంటున్నాడు, ఇతను ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అంటున్నాడు, ధర్మశాస్త్రానికి ఇతను వ్యతిరేకి అని చాలా మంది ఎవరి మీద నిందేశారు? పౌలు గారి మీద నిందేశారు. నేను ఎలా అంటున్నాను, సేమ్ ఇప్పుడు ఆ నింద ఎవరి మీద పడుతుంది? ఈ విశ్వాస వాక్యాన్ని బోధించే వాళ్ళందరి మీద పడుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పౌలు గారు ఏ సువార్త అయితే ప్రకటించారో చెప్పండి, ఈ సువార్త కూడా అదే. దేవునికి స్తోత్రం. అర్థమైందమ్మా మీకు? అంటే పౌలు గారి మీద ఏ నింద పడిందో ఇప్పుడు వాక్యం ప్రకటిస్తున్న, విశ్వాస వాక్యం ప్రకటిస్తున్న వారందరి మీద కూడా అదే నింద పడిందంటే అర్థం ఏంటి? పౌలు గారు ఏ సువార్త ప్రకటించారో, అపోస్తులు ఏ గాస్పల్ చెప్పారో, ఇప్పుడు మేము అదే గాస్పల్ చెప్తున్నాం. గనుక పౌలు గారి మీద ఏ నిందేశారో మా మీద కూడా అదే నిందేశారు. అందుకే పౌలు గారిని ఏమంటున్నారంటే వాళ్ళు, అపోస్తుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం చాలా జాగ్రత్త వినాలి, ఎందుకంటే మీరు నమ్మాలి, ఈ మాటలు మీకు ఎక్కడ దొరకవు. అర్థమవుతుందండి? కాబట్టి చాలా జాగ్రత్త వినండి. 5వ వచనం. ఈ మనుషుడు పేడ వంటి వాడు. ఏ మనుషుడు ఇంతకీ? ఎవరైనా? పౌలు గారిని అంటున్నారు. ఈ మనుషుడు పేడ వంటి వాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహాలకు రేపేవాడు, నజరేతుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్లుగా మేము కనుగొంటిమి. పౌలు గారిని ఏమన్నారు తెలుసు వాళ్ళు? మత కలహాలు కలగజేసేవాడు, పేడ వంటి వాడు, ఇతడు భేదములను కలిగిస్తున్నాడని ఆయన ఎవరిని అంటున్నారు? చెప్పండి. పౌలు గారిని అంటున్నారు. పౌలు గారి మీద వారు వేసే నిందేంటి చెప్పండి?
ఇతను ధర్మశాస్త్రాన్ని పాటించదన్నాడు, ధర్మశాస్త్రాన్ని ఇతను వ్యతిరేకిస్తున్నాడు అని నింద ఎవరి మీద పడింది? పౌలు గారి మీద పడింది. ఇప్పుడు ఈ విశ్వాస వాక్యం చెప్తున్న వారందరి మీద కూడా ఏమంటున్నారు? ఈ మధ్యలో అండి ప్రసాద్ అంట, ఈ జకరియా అంటే వీళ్ళందరూ ఏమంటున్నారు? ధర్మశాస్త్రం పాటించద్దు అంటున్నారు, ధర్మశాస్త్రం జోలికే వెళ్ళొద్దు అంటున్నారు, ధర్మశాస్త్రం మనకి అవసరత లేదని చెప్తున్నారు. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? 10 ఆజ్ఞలు. మనం 10 ఆజ్ఞలు పాటించద్దు అంటున్నారు అని అనుకుంటున్నారు లేదా? అంటే మీరు అనుకోకపోయినా చాలా మంది ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నారు. అంత ఎందుకండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? 10 ఆజ్ఞలు పాటించద్దు అంటున్నారా? అంటున్నారండి. అదే తప్పుడు బోధ అని అనగానే మీరేమనుకుంటారు? నిజమే కదా, ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఎలాగా అని అనుకుంటారు. వినండి, వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని పాటించద్దు అని మేము చెప్పడం లేదు. వినాలి, ధర్మశాస్త్రాన్ని పాటించద్దు అని చెప్పడం లేదు. అసలు ధర్మశాస్త్రాన్ని మనం అందరం నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని ఎలా స్థిరపరుస్తామో, ధర్మశాస్త్రాన్ని ఏ రూట్లో వెళ్తే మనం నెరవేరుస్తామో ఆ రూట్ చెప్తున్నాం మేము. కానీ ధర్మశాస్త్రానికి మేము వ్యతిరేకులము కాదు. ఇప్పుడు అసలు 10 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయండి? ఒక ఆజ్ఞ చెప్పండి ఏదైనా. నిన్ను వలని పొరుగువాని ప్రేమించండి, ఇంకా దొంగతనం చేయొద్దు, ఇంకా వ్యభిచారం, ఇవన్నీ ఆజ్ఞలే కదా. ఇప్పుడు మేమేం చెప్తున్నాం? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళొద్దు అని అంటే దొంగతనం చేయమనా అర్థం? అమ్మా, దొంగతనం చేయమనా అర్థం కాదు. అసలు ధర్మశాస్త్రం జోలికి వెళ్తే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తాం. ఆ మాట ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. పౌలు గారు ఏమన్నారు? మేలు చెయ్యాలన్న ఆలోచన నాకున్నది కానీ దానిని నేను చెయ్యగోరని కీడునే చేస్తున్నాను. అంటే అర్థం ఏంటంటే పౌలు గారు నిష్ట ఏంటంటే నేనే మోహం చూపు చూడకూడదు. అది ఎవరి ఆలోచన? పౌలు గారి ఆలోచన. కానీ ఇప్పుడు అతను దేన్ని బట్టి దాన్ని వెతుకుతున్నాడు? ధర్మశాస్త్రాన్ని బట్టి, 10 ఆజ్ఞలు బట్టి తప్పు చేయకూడదు అనుకుంటున్నాడు. 10 ఆజ్ఞలు బట్టి ఎప్పుడైతే తప్పు చేయకూడదు అన్న ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నంలో భాగంగా అతను ఏమన్నాడు? మంచి చేయాలన్న కోరిక నాకున్నది కానీ నేను మంచిని చెయ్యక ఏది చేయకూడదు అనుకుంటున్నానో ఆ కీడునే చేస్తున్నానని చెప్పాడు పౌలు గారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జీవిస్తే ఏం చెయ్యాలనుకుంటున్నావో దాన్ని చేయలేవు, ఏం చేయకూడదు అనుకుంటున్నావో దాన్ని నువ్వు చేస్తావు. అర్థమైందా? మేలు చెయ్యాలన్న ఆలోచన మంచిదే కానీ నువ్వు మేలు చేయలేవు. కీడు చేయకూడదు అన్న ఆలోచన మంచిదే కానీ నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే అదే చేస్తావు. ఎందుకంటే కారణం ధర్మశాస్త్రం చెడ్డదని కాదు. ధర్మశాస్త్రం గురించి ఏమన్నాడంటే ధర్మశాస్త్రం జ్ఞాన సత్య స్వరూపమైనది. 2, ధర్మశాస్త్రం నీతి గలది, ఉత్తమమైనది, పరిశుద్ధమైనది. అర్థమైంది? 5, ఆత్మ సంబంధమైనది అని చెప్పాడు. కానీ ఉత్తమమైనది, పరిశుద్ధమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది, నీతి గలది, ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రం అని చెప్పిన పౌలు గారే ధర్మశాస్త్రం కోసం ఏం చెప్పారో తెలుసా? చూడండి, గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. శ్రద్ధగా వినండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రం ఏ సంబంధమైనది కాదు? ధర్మశాస్త్రం ఏం కాదు? విశ్వాస సంబంధమైనది కాదు. ఆత్మ సంబంధమైనదా కాదా? ఆత్మ సంబంధమైనదా కాదా? అంటే మంచి చెప్తుందా చెప్పడం లేదా? మంచి చేయమంటుందా లేదా? మంచి చేయమంటుందా? ఆత్మ సంబంధమైందే, నీతి గలది, ఉత్తమమైంది, పరిశుద్ధమైంది, జ్ఞాన సత్య స్వరూపమైంది. కానీ ఏమన్నాడు పౌలు గారు? అది విశ్వాస సంబంధమైనది కాదు అని అన్నాడు. అర్థమైందా? అంటే విశ్వాసి దాన్ని బట్టి జీవిస్తే విశ్వాసి ఏం చేయకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేస్తాడు. అర్థమైంది? అంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనదే కానీ ఏం కాదు, విశ్వాస సంబంధమైనది కాదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. రోమపత్రిక 13వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. రోమపత్రిక 13వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలయనగా
ఆ వ్యభిచారం చెయ్యొద్దు, నరహత్య చెయ్యొద్దు, దొంగతనం చేయొద్దు, ఆశించొద్దు అనునవి. మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అవన్నీ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే వాక్యములు ఏమై ఉన్నాయి? సంక్షేపమై ఇమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చేయదు. ఇప్పుడు చూడండి, ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు అమ్మా. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకు, నరహత్య చేయకు, అబద్ధం ఆడుకో, పొరుగువాని ఏది ఆశించుకొని చెప్తుంది, మంచిదే. కానీ ఆ ధర్మశాస్త్రం బట్టి మనం నేను దొంగతనం చేయకూడదు, నేను వ్యభిచారం చేయకూడదు, నేను అబద్ధం చెప్పకు, ఇలాగ ఈ ప్రయత్నం చేస్తే ఏం చేయకూడదు అనుకున్నాం అదే చేస్తాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ప్రేమను ఫలిస్తే, చెప్పండి ఏం ఫలిస్తే? ప్రేమ అనే ఫలము నీలోనికి వస్తే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేసేసినట్టు? చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? పాటించినట్టే. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారు? 10 ఆజ్ఞలు చెప్పి ఇదిగో ఇవి చెయ్యి, ఇది చెయ్యకని చెప్తున్నారు. కానీ పౌలు గారు ఏం చెప్తున్నారు? బాబు, నువ్వు నీలో ముందు ప్రేమ కలిగితే, ప్రేమ కలిగిన వాడు దొంగతనం చేస్తాడా? ఏనా? ప్రేమ కలిగిన వాడు దొంగతనం చేస్తాడా? చేయడు. ప్రేమ కలిగిన వాడు నరహత్య చేస్తాడా? చేయడు. ప్రేమ కలిగిన వాడు అబద్ధం ఆడతాడా? ప్రేమ కలిగిన వాడు పొరుగు వాడిని ఏదైనా ఆశిస్తాడా? ఎందుకు ఆశించడు? అతనిలో ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కాబట్టి అతను దొంగతనం చేయడు, ప్రేమ ఉంది కాబట్టి అబద్ధం ఆడడు, ప్రేమ ఉంది కాబట్టి నరహత్య చేయడు. అంటే ఇప్పుడు పౌలు గారి ఉద్దేశం ఏంటి? మీలో ప్రేమ అనేది కలిగితే మీరు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? నెరవేరుస్తున్నారా, నెరవేర్చడం లేదా? చెప్పాలి అందరూ, నెరవేరుస్తున్నారా, నెరవేర్చడం లేదా? పౌలు గారు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏం చేయాలనుకున్నాడు? ఆయన మంచిగా బ్రతకాలనుకున్నాడు. మంచిగా బ్రతకాలని ప్రయత్నం చేసిన పౌలు గారు నోట నుండి వచ్చిన స్వరం ఏంటో తెలుసా? అయ్యో నేనెంత దౌర్భాగ్యం, అయ్యో నేనెంత దౌర్భాగ్యం. ఎందుకు అన్నాడు ఆ మాట? బతకలేకపోయాడు. ఎందుకు బతకలేకపోయాడు ఆయన? అయ్యో, పౌలు గారు అంటే సామాన్యమైన సంగత? అంత గొప్ప దైవజనుడు, అంత గొప్ప పత్రికలు రాసిన ఆయన ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినప్పుడు అతను ఏమంటున్నాడంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యం, నా వల్ల కావడం లేదు, నేను బ్రతకలేకపోతున్నాను. ఎందుకు? మేలు చేయాలన్న కోరిక నాకుంది, కానీ దాన్ని నేను చేయలేకపోతున్నాను. కీడు చేయకూడదు అనుకున్నాను, దాన్నే నేను చేస్తున్నాను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని బాధపడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. అంటే పౌలు గారు ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం అవ్వాలనుకున్నాడు? ఒక మాటలో చెప్పాలి, పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా జీవించాలనుకున్నాడు? మంచిగా జీవించాలనుకున్నాడు. కానీ ధర్మశాస్త్రం మంచిదా చెడ్డదా? చెప్పండి, మంచిదా కదా? మంచిదే. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే మన శరీరంలో ఏ నియమం ఉంది? పాప నియమం ఉంది. ధర్మశాస్త్రాన్ని తెచ్చుకొని నేను జీవించాలి అని అనుకుంటే ధర్మశాస్త్రం మంచిదే, కానీ నా శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. పాప ప్రభుత్వంలో ఉన్నానా? పాప ప్రభుత్వంలో ఉన్నానా? లేను. కానీ ఏ నియమం ఉంది నాలో? పాప ప్రభుత్వం వేరు. చెప్పండి, పాప నియమం వేరు. పాప ప్రభుత్వంలో యేసుప్రభు మనల్ని ఏం చేశాడు? తప్పించాడు. కానీ మన శరీరంలో ఏ నియమం ఉంది? పాప నియమం ఉంది. పాప నియమం నీ శరీరంతో నేను ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలనుకున్నాను? పాటించి ఏమవ్వాలనుకో? మంచోడు అవ్వాలనుకున్నాను. ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి పాపం చేయకుండా బ్రతకాలని అనుకుంటున్నాను. అనుకుంటుంటే అవుతుందా? పని అవుతుందా? అవడం లేదు. పౌలు గారు ఏమంటున్నారు? ఏది చెయ్యాలనుకుంటున్నానో చేయలేకపోతున్నాను, చేయగోరని కీడునే నేను చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఎలా చెప్పాడు? నా యందు, చెప్పండి, నా యందు నివసించు పాపం అని చెప్పాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం. మీరు ఈ వచనాలన్నీ రాసుకొని మీరు మరలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి, మీకు చాలా విషయాలు అర్థమవుతాయి. రోమపత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చదవండి. నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడునే చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని, అయ్యో ఏమన్నాడు? నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. అంటే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించాలనుకుంటున్నప్పుడు పాప నియమం ఉన్న ఆ శరీరం ద్వారా ధర్మశాస్త్రం ఏం చేయాలనుకున్నాడు? నెరవేర్చాలనుకున్నా. ఆ నెరవేర్చే క్రమంలో మేలు చేయలేక ఏం చేస్తున్నాడంట? కీడే చేస్తున్నాడు. అప్పుడు ఎలా అన్నాడు? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే నా శరీరం అందేముంది? పాప నియమం ఉంది.
పాప నియమం ఉంది కాబట్టి అప్పుడు చివరిలో ఏమంటున్నాడు 24 వచనంలో 24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి ఇటు మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అంటే ప్రయత్నం చేసి ఏమైపోయాడు ఫెయిల్ అయిపోయాడు. మొన్న ఫెయిల్ అయిపోయాను కానీ ఈసారి మళ్ళీ పాస్ అవుతాను అనుకున్నాడు. మళ్ళీ ఒక ఆజ్ఞ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఏమయ్యాడు, మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. మళ్ళీ ఇంకొక ఆజ్ఞ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఏమయ్యాడు. అంటే 10సారి ఫెయిల్ అయిపోతున్నప్పుడు అప్పుడు వచ్చింది స్వరం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని. అర్థమవుతుందా? వినండి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఆ చెప్పేవాళ్ళు కూడా ఏమంటున్నారు, ఎన్నిసార్లు నువ్వు పడిపోతావు, ఎన్నిసార్లు నువ్వు అలా జీవిస్తావు, ఎన్నిసార్లు పాపం చేస్తావు, ఇంకా మారవా అని అనగానే ఏమనుకుంటారు, కిందుండి రేపటి నుంచి మారిపోతాను అనుకుంటారు కానీ ఏం చేయకూడదో మళ్ళీ అదే చేస్తారు. కానీ చెప్పేవాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఇంకా సరవడం లేదు, నువ్వు ఇంకా సరికావడం లేదా అని అనుకుంటారు. ఎందుకు? వాస్తవానికి వినండి, ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే, నేను ఎలా అంటున్నాను, ఆ వ్యక్తి లోపం అంటారా, రెండోది ఆ వ్యక్తి వింటున్న బోధ లోపం అంటారా అండి? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు, విశ్వాస చేసి ప్రభు నమ్మాడు, నీతిమంతునిగా తీర్చబడ్డాడు, ఆత్మను కలిగి ఉన్నాడు, సంఘానికి వెళ్తున్నాడు, అతను పాపం చేస్తున్నాడంటే అతని వ్యక్తి పర్సనల్ లోపం అంటారా, రెండోది అతను వింటున్న బోధ లోపం అంటారా? మీరు ఏమనుకుంటున్నారు అని? అతని లోపం మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి వినండి, అతను వింటున్న బోధ లోపం. ఎందుకనంటే వినండి, ఇప్పుడు పౌలు గారికి ఉన్న ఉద్దేశం ఏంటి? మంచిగా బ్రతకాలనుకున్నాడా, పాపం చేయాలనుకున్నాడా? మంచిగా బ్రతకాలనుకుంటున్నాడు. పౌలు గారిని చూసిన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? పౌలు గారిని ఏమనుకుంటున్నారు ఒకసారి చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఈ మాట చదివితే మీకు అర్థమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రం వలని నీతి విషయంలో అనంత్యుడనై ఉంటిని. తీశారమ్మా? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో. అంటే పౌలు గారు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నప్పుడు పౌలు గారిని చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంట, అయ్యో పౌలు చాలా ఆసక్తిపరుడు. వినండి, ఇలా అంటున్నారు, పౌలు గారికి ఏ నింద, 3వ అధ్యాయం 6వ వచనం. పౌలు గారు అనంత్యుడు అంటే అర్థం ఏంటి? పౌలు గారి మీద ఏ నింద లేదు అని అనుకుంటున్నారు. కానీ పర్సనల్ గా పౌలు గారి దగ్గరికి వచ్చి అడిగితే ఏమన్నాడు, నేను ఎంత దౌర్భాగ్యం అంటాడు. చూసే వాళ్ళకి ఎలా కనపడతాడు? ఏ నింద లేదు, పౌలు గారే బెస్ట్, మనమే పడిపోతున్నాం, పౌలు గారు బెస్ట్ అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు, ఓరు బాబు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, నా వల్ల కావడం లేదు. అంటే ఇప్పుడు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, నేను పర్ఫెక్ట్, ఇతను పర్ఫెక్ట్, ఇతను బాగున్నాడు, నాకు నేనే బాగోలేదు అని అనుకుంటున్నా. వినండి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ఏ వ్యక్తి అయినా సరే అతను ఓడిపోతాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ప్రతి వ్యక్తి ఏమవుతాడు? ఓడిపోతాడు. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో ఉన్న ఆలోచన ఏంటి? పాపం చేయకూడదు. చెప్పండి, పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పొరుగు అనేది ఏది ఆశించకూడదు. ఇప్పుడు మనం అందరూ దేంతో ప్రయత్నం చేస్తున్నాం? శరీరంతో. అంటే శరీరంతో నెరవేర్చే ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చేయకూడదు అనుకుంటున్నాం? పాపం చేయకుండా జీవించాలనుకుంటున్నాం. కానీ శరీరంతో నెరవేర్చే ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రాన్ని స్థిరపరచగలమా? ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రాన్ని స్థిరపరచగలమా? ఇందాక మీరు ఏం చదివారు? ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? నెరవేర్చినట్టు. ధర్మశాస్త్రం వల్ల ప్రేమ కలుగుతుందా? బాగా ఆలోచించి చెప్పండి. ధర్మశాస్త్రం వల్ల ప్రేమ కలుగుతుందా? కలగదు. మరి ప్రేమ అనేది ఎలా కలుగుతుంది? ప్రేమ అనేది ఎలా కలుగుతుంది? ఆత్మ ఫలము ప్రేమ. ధర్మశాస్త్రం వల్ల ఏం కలగదు? ప్రేమ కలగదు. ధర్మశాస్త్రం వల్ల ఏం చేయాలనుకున్నాం అది చేయలేం. కానీ ధర్మశాస్త్రం వల్ల ప్రేమ కలగదు. కానీ దేని వల్ల కలుగుతుంది ప్రేమ? ఆత్మఫలం. ఇంకోటి ఏంటంటే విశ్వాసాన్ని బట్టి ప్రేమ కలుగుతుంది. తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, ఉపదేశ సారం ఏదనగా చెప్పండి, పవిత్ర హృదయం, తర్వాత మంచి మనస్సాక్షి, తర్వాత నిష్కపటమైన విశ్వాసం. ఈ విశ్వాసములో నుండి కలిగేదే దేవుని స్తోత్రం. విశ్వాసములో నుండి కలిగేదే ప్రేమ. అంటే విశ్వాసం నీకు ఏమిస్తుంది?
ప్రేమనిస్తుంది. ధర్మశాస్త్రం నీకు ఏమివ్వదు? బాగా చెప్పండి. ధర్మశాస్త్రం మీకు ఏమివ్వదు? ప్రేమనివ్వదు. మీకు ప్రేమనిచ్చేది ఏంటి? విశ్వాసం. ఇప్పుడు ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? నెరవేర్చినట్టు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు అతనికి ఏం కలగడం లేదు? ప్రేమ కలగడం లేదు. ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరచాలనుకున్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తలేదు? స్థిరపరచడం లేదు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు విశ్వాసంలో నుండి ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నాడా? విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నాడు? బాగా చెప్పండి. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాడా? విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాడా? ఎలా చెప్తారు? వెరీ గుడ్. అంటే విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు విశ్వాసం మూలంగా ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే జీవించు జీవించు జీవించని ఎవరైతే చెప్తున్నారో వీళ్ళు జీవించడానికి ఏమి అప్పగిస్తున్నారు? ఆజ్ఞలు అప్పగిస్తున్నారు. అంటే పోయిన వారం ప్రకారం కరుణాపీఠం మీద ఏం జరుపుతున్నారు? కరుణాపీఠం జరిపి లోపడున్న 10 ఆజ్ఞల చేతికి అప్పగిస్తున్నారు. 10 ఆజ్ఞల చేతికి అప్పగిస్తే ఇప్పుడు విశ్వాసం దేని బట్టి జీవించాలనుకుంటున్నాడు? ఆజ్ఞలు బట్టి జీవించాలనుకున్నా. ఆజ్ఞలు బట్టి జీవిస్తే ధర్మశాస్త్రం నీకు ఏమివ్వదు? ప్రేమనివ్వదు. అసలు ధర్మశాస్త్రం బట్టి నీకు ప్రేమ రాకపోతే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేసినట్టు? స్థిరపరిచినట్ట, నిరర్థకం చేసేసినట్ట? నిరర్థకం చేసేసినట్టు. ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ధర్మశాస్త్రం బట్టి జీవించండి, ధర్మశాస్త్రం బట్టి జీవించండి అని ఎవరు చెప్తున్నారో వారే ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నారు. ఎవరైతే విశ్వాసాన్ని బట్టి జీవించండి అని చెప్తున్నారో వారే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? స్థిరపరుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాస వాక్యాన్ని ప్రకటించే మేము ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేస్తున్నాం, స్థిరపరుస్తున్నాం. మరి చాలా మంది ఏమంటున్నారు? ఇప్పుడు పౌలు గారిని ఏమన్నారని అందరూ, ఇతను ధర్మశాస్త్రానికి వ్యతిరేక అన్నారు. ఎవరిని? పౌలు గారిని. అంటే పౌలు గారు చెప్పిన వెర్షన్లోనే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాం? స్థిరపరుస్తాం. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేం? స్థిరపరచలేం. నాకు అర్థం అవ్వలేదు అన్నవ దేవుని స్తోత్రం చెప్పండి. అబద్ధం ఆడద్దు. నాకు అర్థం అవ్వలేదు అన్నవ దేవుని స్తోత్రం చెప్పండి. మీరంటే ఉపమానం చెప్తాను, కరెక్ట్గా మీకు అర్థమైపోద్ది. వినండి. ఎవరని లేదు, అందరికీ అర్థమవుతుందా? వినండి. ఎందుకంటే ఎప్పుడు సారాపతి వినవరాలు, యేసు ప్రభు పంచిపెట్టిన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ వలల దగ్గర ఇక్కడ ఆగిపోతే మనకు సర్వసత్యం అర్థం కాదు. మీకు ఎంత లోతుగా మిమ్మల్ని ఎవరు ఆలోచింపజేయరు. ఆలోచన చేయండి. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఇన్ని సంగతులు ఉన్నాయో బైబిల్లో అన్న విషయం మీకు అర్థం కావాలి. ఎప్పుడు మన ఆ సువార్తల చుట్టూ, ఆ 4 సువార్తల చుట్టూ తిరిగి ఏదో గంట సేపు కాలక్షేపం చేసి ఈ రోజు న్యూస్ పేపర్లో జరిగింది ఒకటి, మొన్న ఎక్కడో జరిగింది ఒకటి తీసుకొని ఇదిగో పలానా కథ, ఈ పలానా కథ, ఈ 4 చెప్పి మిమ్మల్ని కాలక్షేపం చేసేసి నేను ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ అది ప్రయోజనకరం కాదు. అది మీకు క్షేమం కాదు, నాకు క్షేమం కాదు. ఎందుకంటే ప్రభు క్రీస్తు న్యాయపీఠం మీద నన్ను ఏమడుగుతాడు? ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. బోధకులని మీద అనేకరికి ఏమన్నాడు? కఠినమైన తీర్పు ఉందని చెప్పాడు. కాబట్టి ప్రభు మనకు అప్పగించిన ఈ సమయంలో వాక్యాన్ని వింటే ఖచ్చితంగా ప్రభు మనతో మాట్లాడతాడు. వినండి. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేయడం లేదు అమ్మా? ఏం చేయడం లేదు? స్థిరపరచడం లేదు. విశ్వాసాన్ని బట్టి జీవించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? స్థిరపరుస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేటట్లుగా నడిపించాలా, విశ్వాసాన్ని బట్టి జీవించేటట్లుగా నడిపించాలా? విశ్వాసాన్ని బట్టి జీవించేటట్లుగా నడిపిస్తే విశ్వాసం వల్ల కలిగేది ప్రేమ, ప్రేమలోంచి కలిగేదే ప్రేమ వల్ల ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా, ఇప్పుడు వినండి. యూదులందరూ వారి చేతిలో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర గ్రంథం అంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ చేసే ప్రయత్నం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు? నీతిమంతులు కావాలనుకుంటున్నారు. అందుకే వ్యభిచారం చేసిన స్త్రీని ఎందుకు లాక్కొచ్చేసారు చెప్పండి? ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటి? వ్యభిచారం చెయ్యొద్దు అని. వ్యభిచారం చెయ్యొద్దు అన్న ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ఉంది కాబట్టి ఆమె వ్యభిచారం చేసి ఇతనికి వీళ్ళకి ఏమైంది? దొరికిపోయింది. ఇప్పుడు ఆమెను ఏం చేశారు? యేసుప్రభు దగ్గర తీసుకొచ్చేసారు. యేసుప్రభు దగ్గర తీసుకొచ్చేస్తే యేసుప్రభు ఇవి వ్యభిచారం చేసింది,
మా మోసే చెప్పిన ఆజ్ఞ ప్రకారం ఈ రాళ్ళతో కొట్టి మేము ఏం చేయాలనుకుంటున్నాం, చంపేయాలనుకుంటున్నాం, నువ్వేమైనా చెప్తావేమో చెప్పు అని అన్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, మేము ధర్మశాస్త్రం అంతట్లో విషయాలు మేమెవరం, మేము పర్ఫెక్ట్, ఈమె ఏం చేసింది, పాపం చేసింది, మేమేం చేయలేదు, ఈమె ఏం చేసింది, మేమేం చేయలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, మేము ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేసేస్తున్నాం, నెరవేర్చేస్తున్నాం, ఈమె మాత్రం ఏం చేయలేదు, నెరవేర్చలేదు. నేను ఎలా అంటాను, అసలు మనుషుడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేసే అంత స్టామినా ఉంటే యేసుప్రభు లోకానికి రావడం అవసరం లేదు. కానీ యూదులందరూ ఏమనుకుంటున్నారు, మేము ధర్మశాస్త్రం పర్ఫెక్ట్, మేము ధర్మశాస్త్రాన్ని అంతా ఏం చేసేస్తున్నాం, నెరవేర్చేస్తున్నాం అని అనుకుంటారు. వాస్తవానికి వాళ్ళు ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు కాదు. ఎందుకంటే 1-2 ఆజ్ఞలు వీళ్ళు పర్ఫెక్ట్ ఏమో కానీ మిగతా విషయాలు వీళ్ళు ఏమైపోతున్నారు, ఓడిపోతున్నారు. ఓడిపోయినోడు నేను ఓడిపోతున్నానని చెప్తాడా, ఓడిపోతున్నవాడు ఓడిపోతాడని చెప్పడు. ఆ విషయంలో కూడా నేను ఏమనుకున్నాడు, పర్ఫెక్ట్ అనుకున్నాడు. అంతే. ఎందుకంటే వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే వ్యభిచారం చేయొద్దు అంటే వీళ్ళు ఏం చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు. మరి మొహం చూపులు ఉన్నాయి లేదా కానీ వాళ్ళు ఆ విషయంలో ఏమనుకుంటున్నారు, మోహం చూపులు ఉన్నాయి, అది పెద్ద తప్పేమి కాదు, ఏం చేయకూడదు, వ్యభిచారం చేస్తే తప్పు కానీ మోహపు చూపులు చూస్తే తప్పు కాదు అని ఇప్పుడు ఈమెను కొట్టడానికి వచ్చారు. కానీ ఎంతకు యేసుప్రభు అప్పుడు ఆ కాలంలో ఏం చెప్పాడు, బాబు వినండి, మీరు ఏమనుకుంటారు, వ్యభిచారం చేస్తేనే తప్పు అని అనుకున్నారు కదా, ఎంతకు వినండి, అసలైంది ఏంటనుకుంటున్నారు, వ్యభిచారం చేయడమే కాదు మోహపు చూపు చూడడం కూడా పాపమే అన్నాడు. ఇప్పుడు రాతో కొడతారు, పడతారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓరు బాబు ఎంతకాలం మనం ఏమనుకుంటున్నాం, వ్యభిచారం చేస్తేనే తప్పు అనుకుంటున్నాం. కానీ ఈయన వచ్చి ఏం చెప్పాడు, చూస్తే కూడా మోహపు చూపు చూసినా కూడా తప్పే అని ఎవరు చెప్పారు, యేసుప్రభు చెప్పారు. ఎప్పుడైతే ప్రభు చెప్పాడో వాళ్ళకి అర్థమైంది, మన ధర్మశాస్త్ర విషయంలో అంత పర్ఫెక్ట్ కాదు. యేసుప్రభు కూడా ఆ కాలంలో ఏం చెప్పాడు అంటే, బాబు మీరు ధర్మశాస్త్రం కూడా పర్ఫెక్ట్ కాదు, మీరు నా యందు ఏముంచాలి, విశ్వాసం ఉంచాలి, నా ద్వారానే మీరేమవుతారు, నీతిమంతులు అవుతారు. మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం కాలేరు, నీతిమంతులు కాలేరు. కానీ వాళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నారు, ధర్మశాస్త్రం బట్టి నీతిమంతులు కావడానికి ఏం చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా నిర్గమకాండంలో ఉన్న ఆజ్ఞలు ఎన్ని, 10 ఆజ్ఞలు. అవి కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అంటే సువార్తల దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఎన్ని ఆజ్ఞలు చెప్పాడు, దాన్ని 2 ఆజ్ఞలు చెప్పాడు. ఏంటి, ఒకటిది 10ని యేసుప్రభు కాలానికి వచ్చినప్పుడు ఎన్ని ఆజ్ఞలు అయినాయి, 2 చెప్పండి. ఒకటి, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించండి. తర్వాత నీ పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి. చూడండి 2, ఒకటి దేవుని ఆరాధించాలి, లోక సువార్త 10వ అధ్యాయం, నువ్వు పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాలి ఒకటి. రెండోది ఏంటి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు యూదులు చేసే ప్రయత్నం ఏంటి, ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం కావాలనుకున్నారు, నీతిమంతులు కావాలనుకున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు కావాలన్న ప్రయత్నంలో ఉన్న వీళ్ళు ఎన్ని ఆజ్ఞలు నెరవేర్చాలి, ఇప్పుడు 10 ఆజ్ఞలే. కానీ యేసుప్రభు కాలానికి వచ్చిన ఎన్ని ఆజ్ఞలు చేశాడు, 2 ఆజ్ఞలు చేశారు. ఒకటి దేవుణ్ణి ఆరాధించండి, 2 సహోదరుని ప్రేమించండి. ఇప్పుడు వీళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నారు, ఈ 2 ఆజ్ఞలు ఏం చేయాలనుకున్నారు, పాటించాలనుకుంటున్నారు. ఈ 2 ఆజ్ఞలు పాటించాలనుకున్న వీళ్ళు పాటించగలుగుతారా, చూడండి, పాటించగలిగారో లేదో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం తీసారమ్మా, 42వ వచనం చూడండి. 7వ అధ్యాయం 42వ వచనం. అందుకు దేవుడు వారి విముఖుడై ఆకాశ సైన్యములను సేవించుటకు వారిని విడిచిపెట్టేశాడు అని కింద 43 చదవండి. మీరు పూజించుటకు చేసుకొనిన ప్రతిమలైనను మోలోకు గుడారమును రొంపైన దేవత యొక్క నక్షత్రముని మీరు మోసుకొని పోతురే. ఇంతకీ ఏ ఆజ్ఞ పాటించాలనుకుంటున్నారు, పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి. కానీ ఇంతకీ అక్కడ ఏదొచ్చేసింది చెప్పండి, విగ్రహారాధన వచ్చేసింది. వీళ్ళ ప్రయత్నం ఏంటి, ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని ఏం చేయాలనుకున్నారు, ఆరాధించాలి, పూజించాలనుకున్నారు. కానీ దాని ఫలితం వీళ్ళకి ఏమొచ్చింది, విగ్రహారాధన వచ్చింది. అంటే 2 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఏమయ్యారు, తప్పుపోయారు.
రెండో ఆజ్ఞ ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు అని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడానికి బదులు వీళ్ళు ఏం చేశారు? అదే 7వ అధ్యాయం 52వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 52వ వచనం. మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకుండా ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి మిమ్మలను తెలిపిన వారిని ఏం చేశారు? చంపిరి. ఆయనని మీరు ఇప్పుడు ఏం చేశారు? మీరు హత్య చేశారు. ఇంతకు వాస్తవానికి వీళ్ళ ఆలోచన ఏంటి? సహోదరిని ప్రేమించారు, కానీ ఏం చేశారు? హత్య చేశారు. 2 ఆజ్ఞలు ఏంటి? యెహోవాను పూర్ణ హృదయంతో ఆరాధించాలి. ఏం చేశారు? ఆ ఆజ్ఞలో ఫెయిల్ అయిపోయి విగ్రహ ఆరాధనలోకి వెళ్ళిపోయారు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడానికి బదులు ఏం చేశారు? నరహత్య చేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుడిని పూజించాలన్నా అతను చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? విగ్రహారాధనలోకి వెళ్తున్నాడు. ధర్మశాస్త్రం బట్టి సహోదరుని ప్రేమించాలన్న చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? నరహత్యలోనికి వెళ్తున్నాడు. అంటే యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిని వెతికే, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే యూదులు దేవుని ఆరాధించాలనుకున్నారు, విగ్రహారాధనలోకి వెళ్ళారు. సహోదరుని ప్రేమించాలనుకున్నారు, సహోదరుని ఏం చేశారు? చంపేశారు. అంటే వీళ్ళ వాస్తవానికి మొత్తం మీద ప్రేమ అనే ఫలం వీళ్ళకి సాధ్యమైందా? ప్రేమ అనేది సాధ్యమైందా? వాస్తవానికి ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రేమ అనేది వస్తే వీళ్ళు దేవుని ఏం చేసేవారు? ఆరాధించేవాళ్ళు. సహోదరుని ఏం చేస్తారు? సహోదరుని కూడా సంపరు. సహోదరుని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. ఏమంటే ఒక మాట అండి, ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి ఏం చేస్తాడు? ఆరాధిస్తాడు. సహోదరుని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అన్నవాడు ఖచ్చితంగా సహోదరుని కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పి సహోదరుని ప్రేమించకపోతే అది ప్రేమ కాదు. మనుషులు ప్రేమించేసి దేవుని ఆరాధించకపోతే అది ప్రేమ కాదు. అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు ఖచ్చితంగా ఎవరు ప్రేమిస్తాడు? సహోదరుని ప్రేమిస్తాడు. ఇప్పుడు యూదులందరూ దేని బట్టి జీవిస్తున్నారు? ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు బట్టి పూర్ణ హృదయంతో దేవుని ఏం చేయాలనుకున్నారు? ఆరాధించాలి, ప్రేమించాలనుకున్నారు. సాధ్యమవుతుందా? అయ్యిందా? అవ్వలేదు. బదులు కదా వీళ్ళందరూ విగ్రహారాధనలోకి వెళ్ళారు. సహోదరుని ప్రేమించాలి, ప్రేమించగలిగారా? ప్రేమించలేకపోయారు. చివరికి ఎక్కడికి వెళ్ళారు? నరహత్యలోనికి వెళ్ళారు. అంటే వీళ్ళకి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం కలగలేదు? ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం కలగలేదు? ప్రేమ కలగలేదు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మల్ని ఎరుగుదును. అయ్యో, యూదులతో చెప్పాడు, మీలో ప్రేమ లేదయ్యా అని చెప్పేశాడు. ఎవరిని? యూదుల్ని. ఇందుకు యూదులు అందరూ దేని బట్టి నీతిని ఎత్తుతున్నారు? దేని బట్టి జీవిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్న వారితోనే చెప్పాడు, మీలో ఏం లేదు, ప్రేమ లేదని చెప్పేశాడు. అంటే వీళ్ళంతకి ఏ ప్రయత్నం చేస్తున్నారు? ప్రేమ కలిగి ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి వారికి ఏం కలగలేదు? ప్రేమ కలగలేదు. తద్వారా దేవునికి వీళ్ళు పూర్ణ హృదయంతో ఆరాధించవలసిన వారు ఏం చేశారు? విగ్రహారాధనలోనికి వెళ్ళారు. సహోదరుని ప్రేమించవలసిన వారు ఏం చేశారు? నరహత్య చేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వీళ్ళకి ఏం కలగలేదు? చెప్పండి, ఏం కలగలేదు? ఏం కలగలేదు? ప్రేమ కలగలేదు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించిన యూదులకి ప్రేమ అనే ఫలం కలగలేదు. అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచారా? ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారా? వినాలి. ధర్మశాస్త్రాన్ని స్థిరపరిచారా? ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారా? కానీ వీళ్ళ ప్రభు మీద వేసిన ఏంటో తెలుసా? రాము గారు మధ్యాకాశానికి వెళ్ళారా? వెళ్ళకండి, వినండి, వాక్యం వినండి. యూదులు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఏమవ్వాలనుకున్నారు? పర్ఫెక్ట్ అవ్వాలనుకున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం కలగలేదు? వీళ్ళకి ప్రేమ కలగలేదు. తద్వారా ధర్మశాస్త్రం జీవించడం వల్ల పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించగలిగారా? ఆరాధించలేకపోయారు. సహోదరుని ప్రేమించగలిగారా? సహోదరుని ప్రేమించలేకపోయారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించిన యూదులు ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? నిరర్థకం చేశారా? స్థిరపరిచారా? నిరర్థకం చేశారు. దాని వాళ్ళు ఏం చేయలేకపోయారు? స్థిరపరచలేకపోయారు. కానీ ఈ యూదులు ఎవరి మీద నిందేశారు తెలుసా? యేసు ప్రభు మీద నిందేసి ఏమంటున్నారు? నువ్వు మా మోసేకి విరోధివి. నువ్వేం చెప్తున్నావు? మోసే ధర్మశాస్త్రం పాటించదని. అసలు మేమెవరమో తెలుసా? మోసే పిల్లలం. కానీ ఈయనేమంటున్నాడు? మీరు మోసే పిల్లలు ఏం కాదు, మీరు సర్ప సంతానం అని అన్నాడు.
ఎవరిని? యూదులను పట్టుకొని మీరు సర్ప సంతానమా అని అన్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము సర్ప సంతానం కాదు, మేము అబ్రహాం పిల్లలం, మేము మోసే పిల్లలు, మా దగ్గర ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. యేసుప్రభు అన్నాడు, ఓరు బాబు, ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు ఎప్పటికీ నీతిమంతులు కాలేరు అని చెప్పాడు. వాళ్ళందరూ ఇప్పుడు యేసుప్రభు మీద వేసిన నింద ఏంటంటే, ఇతడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకి. పౌలు గారి మీద వేసిన నింద ఏంటి? ధర్మశాస్త్రానికి వ్యతిరేకి. ఇప్పుడు మా మీద వేసిన నింద ఏంటి? ధర్మశాస్త్రానికి వ్యతిరేకి. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేసి ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నెరవేర్చాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో ఏమవ్వదు, పని అవ్వదు. ఎందుకు? శరీరంలో ఏ నియమం ఉంది? పాప నియమం ఉంది. పాప నియమం ఉన్న శరీరంతో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేస్తే, చెయ్యాలని మంచి చేయకూడని కీడే చేస్తావు. నువ్వే ధర్మశాస్త్రం నిరర్థకం చేస్తున్నావు. మేం కాదు ధర్మశాస్త్రం నిరర్థకం చేసేది. మేమేం చెప్తున్నాం? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించుకు, విశ్వాసాన్ని బట్టి జీవించు. ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు దాన్ని విను, దాన్ని విశ్వసించు, విశ్వసించిన దాన్ని నోటితో మాట్లాడు. ఇలా విశ్వాసంతో నువ్వు జీవిస్తే విశ్వాసంలో కలిగేది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తుంది? స్థిరపరుస్తుంది. కానీ మేము ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించమని చెప్తున్నామా? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించమని చెప్తున్నామా? లేదు. దేని బట్టి జీవించమంటున్నాం? విశ్వాసాన్ని బట్టి జీవించమంటున్నాం. విశ్వాసాన్ని బట్టి జీవిస్తే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. ఈ రోజున అందరూ ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించంటున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ధర్మశాస్త్రాన్ని ఏం చేయడం లేదు, పాటించలేరు, స్థిరపరచలేరు. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే ధర్మశాస్త్రాన్ని నువ్వెప్పటికీ స్థిరపరచలేవు. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రాన్ని మీరేది? మేమా ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించమని చెప్తున్న వాళ్ళ? మీరు మనసులోంచి రాకపోయినా ఇది సత్యం. ఎందుకనుకుంటున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ రీచ్ అవ్వలేరు. ధర్మశాస్త్రం వాళ్ళు ఎప్పటికీ స్థిరపరచలేరు. ఎందుకు? ధర్మశాస్త్రం వాళ్ళు ఏ ఫలం రాదు? ప్రేమ అనే ఫలం రాదు. ప్రేమ అనే ఫలం వస్తేనే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఏం చేయగలుగుతావు? స్థిరపరచగలుగుతావు. ధర్మశాస్త్రం నీకు ఏమివ్వదు? ప్రేమ ఇవ్వదు. అంతే. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రేమనిస్తే ఒక వ్యక్తి ఊస చేయగల వారిని విశ్రాంతి దినాన్ని బాగు చేశాడు యేసుప్రభు. నిజంగా యూదులకు ప్రేమ అంటే ఏమనాలి? వచ్చి మంచి పని అనాలా, చెడ్డ పని అనాలా? బాబు, ఈ రోజు ఎందుకు చేసావు నువ్వు? ఈ రోజు ఎందుకు బాగు చేశావు నువ్వు అని ఇప్పుడు ఎవరి మీద గొడవ పెడుతున్నారు వాళ్ళు? అప్పుడు యేసుప్రభు ఇలా అన్నాడు, బాబు, ప్రాణ హత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అని అన్నాడు. ఇప్పుడే చూసి ఏం చెప్పినా మనం బుక్ అయిపోతాం. కాబట్టి ఇక్కడి నుంచి మనం చల్లగా జాడుకోవడమే. వాస్తవానికి ఒక వ్యక్తి బాగుపడితే ఏమనుకోవాలి? ఆనందించాలి. ఇప్పుడు జక్కి ఇంటికి యేసుప్రభు వెళ్తున్నాడు. వెళ్తే ఏమనుకోవాలి? అమ్మయ్య, యేసుప్రభు వెళ్తున్నాడు అంటే జక్కి ఇంటిని ఏం చేసేస్తాడు? బాగు చేస్తాడు. బాగు చేస్తే మనకే మంచిది కదా అనుకోవాలి. ఇలా అనుకున్నాను. పాపి అయిన మనుషుడి దగ్గరికి ఎలాగెళ్తున్నాడు? ఇతడు పాపే కాబట్టి పాప దగ్గరికి వెళ్తున్నాడు అని అన్నారు. ఎవరిని? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన పాపే, ఈయన పాపే. అంటే విశ్రాంతి దినాన్ని ఈయన ఎవరినైనా బాగు చేసినా, ఏ కార్యం చేసినా నిజంగా యూదులకి ప్రేమ అనేది ఏమవలేదు, కలగలేదు. కలిగితే వీళ్ళు ఏం చేస్తారు? నువ్వెందుకు ఈ స్వస్థం చేసావని అడుగుతారా? అడగరు. ఈ కార్యం ఎందుకు చేసావని అడుగుతారా? అడగరు. ఆ కాలంలో యేసుప్రభుకి తలపోటు ఎవరితో చెప్పండి? యూదులతోనే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎవరి చేతిలో ఉంది? యూదుల దగ్గరే ఉంది. యూదుల దగ్గర ఉంది, కానీ యూదుల దగ్గర ఏం లేదు, ప్రేమ లేదు. అందుకే ఇప్పుడు ఎవరి మీద తిరగబడుతున్నారు? యేసుప్రభు మీద తిరగబడుతున్నారు. వినండి, ఈ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళందరూ ఎవరి మీద తిరగబడుతున్నట్టు తెలుసు? మీరు నమ్మండి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు ఇలా అన్నాడు, ప్రభువుకి వారు దుఃఖం పుట్టిస్తున్నారని చెప్పాడు. ఏం పుట్టిస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు ప్రభువుని దుఃఖం పుట్టిస్తున్నారు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో ప్రభు దుఃఖం పుట్టిస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే వాళ్ళు దేవుని శోధిస్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం. దేవుని శోధించేటట్లుగా చేస్తున్నారు. అదవుతుందంటే, అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించిన యూదులే యేసుప్రభుకి ఏమయ్యారు? తలపోటయ్యారు. ఎందుకు? ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి వారికి ఏం కలగలేదు? ప్రేమ కలగలేదు. అక్కడ దాకా ఎందుకంటే యేసుప్రభుని ఎందుకు చంపేశారు చెప్పండి? యేసుప్రభుని వాస్తవానికి ఎందుకు చంపేశారు? కారణం ఏమైనా ఉందా? ఏమైనా కారణం చూపించారా వాళ్ళు? ఏ కారణం చూపించలేదు. ఎందుకు ఆయన చంపేశారు? అందుకే యేసుప్రభుని ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశాడో అదే ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ
ఈయన మోసేకి వ్యతిరేకి అని అన్నారు. ఎవరిని? యేసుప్రభుని. ఇంతకు మోసేకి వ్యతిరేక యేసుప్రభు కాదు. కానీ వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి యేసుప్రభుని వాళ్ళు ఎందుకు చంపేశారంటే ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడిపించవాలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు దేని చేత? అసూయ చేత ఆయనను ఎందుకు యేసుప్రభుని ఎందుకు అప్పగించేశారండి? ఇదేం చేత? ధర్మశాస్త్రం అసూయపడమని ఉందా? ధర్మశాస్త్రంలో అసూయపడమని ఉందా? లేదు. కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించారు, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం రాలేదు? ప్రేమ రాలేదు. ప్రేమ కలిగిన వాడు అసూయపడతాడా? పడ్డు. అంటే వీళ్ళు ప్రేమ కలగలేదు కాబట్టి యేసుప్రభుని ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? అసూయతో యేసుప్రభుని శిలువకి కారణం ఏమీ లేదు. మీరు ఎందుకు యేసుప్రభుని చంపేయాలనుకున్నారంటే వాళ్ళ దగ్గర ఏ కారణం లేదు. అంటే అసూయతోనే వాళ్ళు చంపేశారు. దేవోక్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవోక్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? యూదుల దగ్గరే ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఎవరి దగ్గర ఉన్నాయి? యూదుల దగ్గరే ఉన్నాయి. ప్రతి విశ్రాంతి దినాన్ని ఏం చదువుతారు తెలుసు? 10 ఆజ్ఞలు చదువుతారు. ప్రతి విశ్రాంతి దినాన 10 ఆజ్ఞలు చదివి కూర్చుంటారు. అంటే ప్రతి విశ్రాంతి దినాన 10 ఆజ్ఞలు చదువుతున్నారు, 10 ఆజ్ఞలు బట్టి జీవిస్తున్నారు. కానీ 10 ఆజ్ఞలు బట్టి జీవించిన వీళ్ళకి ప్రేమ అనే ఫలం కలగలేదు. ప్రేమ అనేది రాలేదు కాబట్టి అసూయ యేసుప్రభుని ఏం చేశారు? అప్పగించేశారు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి చెప్పండి జీవించే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేయలేరు? స్థిరపరచలేదు. విశ్వాసమును బట్టి, దేని బట్టి కాదు? ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, విశ్వాసమును బట్టి జీవించే వాళ్ళు ప్రేమ అనే ఫలం కలుగుతుంది. ప్రేమ కలిగిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఇప్పుడు పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేక, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచమంటున్నాడా? పౌలు ధర్మశాస్త్రానికి వ్యతిరేక, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచమని చెప్తున్నాడు. స్థిరపరచమని చెప్తున్నాడు. కానీ అందరికి ఎలా కనబడ్డాడు? పౌలు వ్యతిరేకంగా కనబడ్డాడు. ఇప్పుడు యేసుప్రభుల వారు కూడా ధర్మశాస్త్రం వద్దంటున్నాడా? ధర్మశాస్త్రం స్థిరపరచమని చెప్పాడు. స్థిరపరచమని చెప్పాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రం స్థిరపరచమంటున్నాడు. ఇప్పుడు మేమేం చెప్తున్నాం? స్థిరపరచమని చెప్తున్నాం. కానీ అందరి దృష్టికి మేము ఎలా కనబడుతున్నాం? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా కనబడుతున్నాం. ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించడం కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరచడం ఎలాగో చెప్తున్నా. వినండి. ఇప్పుడు ఈ విశ్వాసాన్ని బట్టి జీవించిన వాళ్ళు ప్రేమ కలిగింది అనుకోండి, అప్పుడు నేను ప్రతి విషయంలో అప్పుడు నా దగ్గరికి వచ్చి రాముడు మాంసం చూడకూడదు, తప్పు చేయకూడదు, పాపం చేయ, ఇవన్నీ నాకు చెప్పాల్సిన పని ఉందా? లేదు. ఎందుకు? నాలో ఏం కలిగింది? ప్రేమ అనే ఫలం కలిగింది. ప్రేమ అనే ఫలం కలిగితే పెద్దల దగ్గర ఎలా నడుచుకోవాలి నాకు అర్థమవుతుందా? అర్థం కదా. చిన్నవాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలి అర్థమవుతుందా లేదా? ఏ పరిస్థితిలో ఎలా నడుచుకోవాలి అన్నీ మనకి ప్రభు ద్వారా, ప్రేమ ద్వారా మనకు అర్థమవుతుందా లేదా? అంటే ప్రేమ కలిగిన వాడు చెప్పండి ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ధర్మశాస్త్రం అంటే ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి. ప్రేమ, నరహత్య. ప్రేమ కలిగిన వాడు ఏం చేయడు? నరహత్య చేయడు. చెప్పండి. ప్రేమ కలిగిన వాడు అబద్ధ సాక్ష్యం చెప్పడు. ప్రేమ కలిగిన వాడు వ్యభిచారం చేయడు. ప్రేమ కలిగిన వాడు మోహం చూపులు చూడు. ప్రేమ కలిగిన వాడు దొంగతనం చేయడు. ప్రేమ కలిగిన వాడు పరుగు అని ఏది ఆశించడు. అర్థమైందండి? మీ అందరిలో అటు ప్రేమ కలుగులు కాదు. రేపు ఇంటి తెచ్చేసుకుంటానంటే రాదు. వినండి, తెచ్చేసుకుంటానంటే రాదు. ఎక్కడ నమ్మితే దొరుకుతుందేమో విక్టర్ బజార్కి వెళ్ళకండి. అర్థమైంది? విక్టర్ బజార్ల కంటే దొరకదు. మరి ఇది ఎలా వస్తుందండి అని అంటే, ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మప్రభు మనలో ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడైనా మనలో ఉన్నాడు. మనలో ఉన్న ఆత్మప్రభు నీతో ప్రతిరోజు ఏం చెప్తున్నాడు? క్రీస్తునందు నువ్వు దేవుని నీతై ఉన్నావని చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనకి ఏ స్థితి కలిగిందో మనకు చెప్తున్నాడు కదా ఆత్మప్రభు. దాన్ని నువ్వు నమ్ము. దాన్ని నువ్వు నమ్మితే అప్పుడు నీలో ఆత్మప్రభు ఏం చేయడం పని చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే మనలో ఉన్న ఆత్మప్రభు పని చేయడం ప్రారంభించాడో క్రమక్రమంగా ఆత్మ ద్వారా ఫలిస్తాం. చెట్టుకి నీరేయగలవా? కాయలు కాయించగలవా? నీరేయడమే నీ బాధ్యత. ఫలం ఇవ్వడం చెట్టు. నువ్వు వాక్యం వింటూ దాన్ని నువ్వు కన్ఫెస్ అంటే విశ్వాసంతో మాట్లాడు. నీలో నా ఆత్మప్రభు ఒకరోజు నీకు ప్రేమ అనే ఫలం ఇస్తాడు. ప్రేమ అనే ఫలం వచ్చేంత వరకు నువ్వేం చేయాలి? వినాలి, విశ్వసించాలి. విశ్వసించిన దాన్ని ఏం చేయాలి? మాట్లాడుతూ ఉండాలి. నువ్వు ఎంత ఎక్కువగా మాట్లాడితే
నీలో ఉన్న ఆత్మ కొరకు అంత పని చేస్తాడు. ఎంత పని చేస్తే చెప్పండి, అంత నీలో నుండి ఏం కలుగుతుంది? ప్రేమ అనే ఫలం కలుగుతుంది. మీరందరూ అట్టి ఫలం ఫలించుదురు గాక. ప్రేమ కలిగిన వాడు కుటుంబంలో గొడవలు ఉంటాయి. ప్రేమ కలిగిన వాడు భార్య భర్తలు కొట్టేసుకుంటారా? ప్రేమ కలిగిన వాడు సహోదరులు కొట్టుకుంటారా? ప్రేమ కలిగిన వాడు తోడుకోలు కొట్టేసుకుంటారా? ఇప్పుడు అన్ని గొడవలన్నిటి కారణం ఏంటి? ప్రేమ లేకపోవడమే. ఒక మాట చెప్పంటారా? మీరు ఈడ్చుకోకపోయినా ఈరోజు ఏ బోధకులు అయితే చెప్తున్నారు వారి దగ్గర కూడా లేని చెప్పండి. ప్రేమే. రాము నా మాట ఏంటని చెప్పు, రాముని దేవుడు దీవించరు కాక అంటాను నేను బోధకుడిగా. రాము ఇప్పుడు లేచి నాకంటే కొన్ని 4 మాటలు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు నేను రాముని ఏం చేయాలనుకుంటాను? ఏదో ఒక రకంగా రాముని ఇక్కడ ఏం చేయాలి? తప్పించేయాలి. ఆ ప్రయత్నం ఇప్పుడు నేను ఏం చేస్తాను? రాము లేనప్పుడు ఎక్కడికి రాము గారికి వస్తుంది తెలుసా? మొన్న ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏంటి? రాముని నేను ఏదో ఒక విధంగా ఏం చేయాలనుకుంటాను? ఎవరైతే రాముని గౌరవిస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను ఏమంటానంటే రాము కోసం చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మీరు అందరు ఎక్కడికి వస్తారు? ఇప్పుడు నా మాటే వింటారు. ఎందుకు? నేను బోధకుడిగా ఉన్నాను కానీ నా మాట వింటారు. ఇప్పుడు మీరు అందరు ఎవరితో నికరిస్తారు అంటే అప్పుడు నేను ఏం చేసేది ఎందుకే? మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? ఇక్కడ నిలబడి ప్రేమ లేనివాడు గడగడలాడు తాళము వంటి వాడు అని అంటారు. మీరేమనుకోండి, బాబాయ్ ప్రేమ లేకపోతే గడగలాడు తాళం, ప్రేమ లేనివాడు వ్యర్థుడంట. కానీ రేపటి నుంచి నేను ఏం చేసేద్దాం? ప్రేమించేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఈరోజు సంఘాల్లో కూడా ఏం లేదు, ప్రేమ లేదు, సహోదరుల మధ్యలో గొడవలు. అర్థమైందా? అందుకే నన్ను ఎందుకు పెట్టలేదండి సంఘ పెద్ద? ఎవరిని పెట్టలేదు? నన్ను ఎందుకు పెట్టలేదండి? నేను కాకుండా మొన్న వచ్చిన అక్కడ ఏం చేశారు? సంఘ పెద్ద చేశారు. నేను మొన్న వచ్చిన ఆయన ఏం చేశారు? మీరు సంఘ పెద్ద చేశారు. ఇందుకు వాస్తవానికి దేవుడు ఎవరిని నియమిస్తే వారే ఉంటారు. కానీ ఈరోజు వాస్తవానికి ఏం జరుగుతుంది? ఈ ప్రేమ అనేది ఫలం లేకపోవడం వల్ల సంఘాలు ఈరోజు ఏమొచ్చేసింది? భేదాలు వచ్చేసాయి, సంఘాలు విభేదాలు వచ్చేసాయి. సంఘంలో ఒకడు ఎదిగితే మరొకరికి ఏముంటది? నచ్చదు. అంత ఎందుకంటే బాగా ఎవరైనా పాటలు పాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మిగతా ఉన్న వాళ్ళందరికీ ఏమొచ్చేస్తుంది? అసూయ వచ్చేస్తారు. అంటే ఈరోజు సంఘాలు ఈ అసూయలు, ఈ కలహాలు, ఈ భేదాలు ఇవన్నిటికీ కారణం ఏంటి అనుకుంటున్నారు? ప్రేమ లేకపోవడం. అంటే చెప్పేవాడి దగ్గర ప్రేమ లేదు, సంఘ విశ్వాసుల దగ్గర ప్రేమ లేదు. కానీ ఇక్కడ చెప్పే ప్రసంగాలన్నీ ఏంటి? యేసు ప్రభు ఎంత ప్రేమించాడో తెలుసా? పౌలు గారు ఎంత ప్రేమించారో తెలుసా? నువ్వు అలా ప్రేమిస్తున్నావో లేదో ఒకసారి చూసుకో అని అనగానే మనం ఏమనుకుంటాం? నేను రేపటి నుంచి ప్రేమించేద్దాం అని అనుకుంటావు. ఎవరినైతే ప్రేమించాలనుకున్నావు వాళ్ళని ద్వేషిస్తావు. ఎందుకు? నీ శరీరంలో ఉన్న పాపనేమో అటువంటిది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి ఏదో చెయ్యాలని నువ్వు ప్రయత్నం చేస్తే, చెప్పండి, చెయ్యాలన్న మంచి చేయక చేయగోరని కీడునే చేస్తావు. విశ్వాసాన్ని బట్టి జీవిస్తే నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తావు. దేవుని స్తోత్రం. ప్రభు నిన్ను మంచిగా బ్రతికించాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. నువ్వు పాపం చేయకుండా నువ్వు మంచి జీవితాన్ని జీవిస్తే నీ సేవకుడుగా గౌరవం వస్తుంది. అంతేగాని నేను చూసిన పరమ తండ్రి ఆనందిస్తాడు. నువ్వు పాపం చేస్తే ప్రభుతో ఉపయోగం ఏముంది? నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు? ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను వాడుకొని నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని నీకు సహాయం ఎవరు చేయాలి? ప్రభువే చేస్తాడు. అర్థమైందా? నిన్ను పాపం నుండి విడిపించింది ఎవరు? ప్రభువే. నువ్వు పాపం చేయకుండా నీకు సహాయం చేసేది ఎవరు? ప్రభువే. పాపం నుండి ధర్మశాస్త్రం విడిపించిందా? విడిపించలేదు. పాపం చేయకుండా ధర్మశాస్త్రానికి సహాయం చేస్తారా? చేయదు. ఎందుకు? ఒక వ్యక్తి సువార్త చెప్పినప్పుడు ఏమన్నా? యేసు ప్రభు నమ్మండి మీకు పాప క్షమాపణ కలుగుతుందని చెప్పాం. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, అబద్ధం ఆడకు, అప్పుడు నీకు రక్షణ కలుగుతుందని చెప్పామా? చెప్పలేదు. ఆ రక్షణకి ఏమి యేసు ప్రభు నమ్మండి మీ పాపాలు క్షమిస్తాడని చెప్పాం. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన ఏమన్నాం? నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే నువ్వు 10 ఆజ్ఞలు ఏం చేయాలి? పాటించాలని చెప్తున్నావు. అక్కడికి ఏమో యేసు ప్రభుని చూపించాం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఆజ్ఞలు ఇస్తున్నాం. మరి ఇక్కడ బ్రతకడానికి, పాపం చేయకుండా సహాయం చేయడానికి ఒక శక్తి ధర్మశాస్త్రానికి ఉంటే నీకు రక్షణ కూడా ఏమివ్వాలి? నీకు నీతిని కూడా ఏమివ్వాలి? నేను నీతిమంతులుగా కూడా ఏం చేయాలి? ధర్మశాస్త్రం చేయాలి. అంటే జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రానికి ఉంటే, చెప్పండి, నీతి కూడా దేని వల్ల రావాలి? ధర్మశాస్త్రాన్ని బట్టి రావాలి. ఈ మాట బైబిల్లో చూడండి. చివరికి మాట చూసి ముగిస్తాను. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం.
ధర్మశాస్త్రం దేవుని వాగ్దానములకు అయ్యో విరోధమైందా? అంటే ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు విరోధమైందా? అట్లా రాదు. జీవింపచేయ శక్తి గల శక్తి ధర్మశాస్త్రమునకు ఇయ్యబడి ఉన్న ఎడల అదిగో వాస్తవముగా నీతి కూడా దేని వల్ల కలగాలి? ధర్మశాస్త్రం వల్ల కలగాలి. నీకు నీతి ఎవరి వల్ల కలిగింది? యేసు ప్రభు ద్వారా కలిగింది. ఇప్పుడు పాపం చేయకుండా బ్రతకడానికి దేన్ని ఆశ్రయిస్తున్నావు? ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నాడు. ధర్మశాస్త్రానికి ఏం లేదని చెప్తున్నాడు ప్రభు. అంటే నిన్ను జీవింపజేసే శక్తి ధర్మశాస్త్రానికి ఒకవేళ ఉంటే నీకు రక్షణ కూడా దేని వల్ల రావాలి? ధర్మశాస్త్రం వల్లే రావాలి. నీకు నీతి కూడా దేని వల్ల రావాలి? ధర్మశాస్త్రం వల్ల రావాలి. ధర్మశాస్త్రం వల్ల నీకు నీతి కలిగిందా? కలగలేదు. కాబట్టి నిన్ను పరిశుద్ధంగా జీవింపజేయడానికి సహాయం ఎవరు చేయదు? ధర్మశాస్త్రం చేయదు. నీకు సహాయం ఎవరు చేస్తారు? యేసు ప్రభువే నీకు సహాయం చేస్తాడు. ఒక మాట అండి, ఇప్పుడు రూత్ ఉంది. రూతుని వివాహం చేసుకుంది ఎవరు? బోయాజు. కానీ రూతుకి సమీప బంధువుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. బోయాజు ఎలా అన్నాడు? నేను నిన్ను విడిపిస్తాను కానీ నీకు సమీప బంధువుడు ఉన్నాడు కదా, సమీప బంధువుని ముందు అడుగాను అన్నాడు. సమీప బంధువుడి దగ్గర అతను ఏమన్నాడు? నేను నిన్ను విడిపించలేను, నా వల్ల కాదని అన్నాడు. అనగానే అప్పుడు బోయాజు ఏం చేశాడు? నేను నిన్ను విడిపిస్తానని వెలిచ్చి విడిపించాడు. ఇప్పుడు రూతుకి భర్త ఎవరు? బోయాజు. ఇప్పుడు రూతుకి జీవితాన్ని ఇచ్చింది ఎవరు? బోయాజు. రూతుకి బ్రతుకునిచ్చింది ఎవరు? బోయాజు. రూతుకి నీడనిచ్చింది ఎవరు? బోయాజు. ఇప్పుడు పిల్లకండానికి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? సమీప బంధువుడి దగ్గరికి వెళ్ళకూడదు. వెళ్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అని అంటారు. అర్థమైందా? ఈ రోజు కూడా సంఘాల్లో జరుగుతుంది అదే. ఏంటనుకుంటున్నారు? వ్యభిచారం. ఏంటనుకున్నారు? వ్యభిచారం క్రీస్తు అనే పురుషుడిని విడిచిపెట్టి ఏ పురుషుడు? ధర్మశాస్త్రం అనే పురుషుడి దగ్గరికి నడిపిస్తున్నారు. దీన్ని ఏమన్నాడు? వ్యభిచారము అని అన్నాడు. బైబిల్ ఉందా మాట? ఉందా? అంటే బోయాజు అనే పురుషుణ్ణి ఇప్పుడు ఫలం కొరకు రూతు ఎవరి దగ్గర వెతకాలి? బోయాజు దగ్గరే వెతకాలి. సమీప బంధువుడి దగ్గరికి వెతకూడదు. వెళ్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. అలాగే ప్రభు మనల్ని విడిపించింది ఎవరు? ప్రభువే. మనకు సహాయం చేసేది ఎవరు? ప్రభువే. ఇప్పుడు ప్రభుని వదిలేసి ఇప్పుడు మన ధర్మశాస్త్రం అనే పురుషుడి దగ్గరికి వెళ్తే దాన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఈ రోజున ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించాలి, ధర్మశాస్త్రం ఎంతకు నడిపించే వాళ్ళందరినీ ఏమనాలి చెప్పండి? వ్యభిచారాన్ని ప్రోత్సహించేవారు అని అనాలి. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడానికి వీళ్ళందరూ నడిపిస్తున్నారంటే మంచి త్రోవలో నడిపిస్తున్నారా? చెప్పండి. తప్పు త్రోవలో నడిపిస్తున్నారా? చెప్పండి. నాకేం అర్థం అవుతలేదండి అని అనుకుంటున్నారా? అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు, కనుకనే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ధర్మశాస్త్రం అనే పురుషుని దగ్గరికి వెళ్ళకూడదు. మనం ఏ పురుషుడి దగ్గర నిలవాలి? క్రీస్తు అనే పురుషుని దగ్గరే నిలవాలి. నిన్ను విడిపించిన వాడే నిన్ను పోషించే శక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు నదిని దాటించిన వాడే శ్వాసములను కూడా ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు పొరపాటు ఎక్కడ పడ్డారు? ఆయన విడిపించాడు, కానీ శ్వాసములకు వెళ్ళడానికి దేని పట్టుకున్నారు? ధర్మశాస్త్రాలు పట్టుకున్నారు. ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. అందుకే ప్రభు కూడా చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రం అనే పురుషుని దగ్గరికి వెళ్ళకు, క్రీస్తు అనే పురుషుని ద్వారా నీకు ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? జీవితం. దాన్ని నేను దానికి ఒక మాట చెప్తున్నాను, ఫలం. ఏంటది? ఫలం. చివరిగా ఆ విషయం చూడండి. ఎందుకంటే నేను ఈ వచ్చిన చెప్పి మీకు చూపించకుండా వదిలేస్తే మీకు అదే మనసులో ఉంటుంది. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం. భర్త కలిగిన స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత కాలమే ధర్మశాస్త్రం వల్ల అతనికి బద్దురాలు గాని భర్త విషయమై చనిపోయిన ఎడల ధర్మశాస్త్రం నుండి ఆమె ఏం పొందింది? విడుదల పొందిందా? కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేడిని ఎడల ఆమెను ఏమంటారు? భర్త బతికొండగా వేరొక భర్త దగ్గరికి వెళ్తే ఏమంటారు? వ్యభిచారం అంటారు కదా. ఇంతకు అక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరు పురుషులు. చూడనా, చదవండి. ఇప్పుడు భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను కనుక వేరొక పురుషుని వివాహం చేసుకునినను వ్యభిచారి కాకపోను. కావున నా సహోదరులారా, దేవుని కొరకు ఏం ఫలించుటకు? ఫలము ఫలించుటకు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును
వేరొక పురుషుని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రము అంటే ఏంటి? పైనుంచి ఏం చెప్పుకొస్తున్నాడు? పురుషుడు ధర్మశాస్త్రం అనే పురుషుడి నుండి మీరు ఏమయ్యారు? విడుదల పొందారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక స్త్రీ చెప్తున్నాడు, ఆ స్త్రీకి ఎంతమంది భర్తలు చెప్తున్నాడు? 2 భర్తలు ఉన్న ఎడల ఆమె ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. అంటే ఇక్కడ స్త్రీ అంటే ఎవరు? సంఘం. ఆ సంఘం ఆల్రెడీ ధర్మశాస్త్రం అనే పురుషుడి నుంచి ఏమైంది? విడిపించబడింది. ఫలము ఫలించడం కొరకు క్రీస్తు అనే పురుషుడికి ఏం చేయబడింది? వివాహం ప్రదానం చేయబడింది. ఇప్పుడు ఈ సంఘం అనే స్త్రీ క్రీస్తుకు ప్రదానం చేయబడితే మళ్ళీ ఏ పురుషుడి దగ్గరికి రాకూడదు అంటున్నాడు? ధర్మశాస్త్రం అనే పురుషుడి దగ్గరికి రాకూడదు. వస్తే ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. అర్థమైంది? ఒక స్త్రీ జీవితంలో 2 పురుషులు ఉండకూడదు. సంఘానికి కూడా 2 పురుషులు ఉండకూడదు. 2 పురుషులు ఎవరంటే, ఒకటి ధర్మశాస్త్రం అనే పురుషుడు, రెండోది క్రీస్తు అనే పురుషుడు. నిన్ను ప్రదానం చేసుకున్నది ఎవరు? క్రీస్తు. ఫలమునిచ్చేది ఎవరు? క్రీస్తు. కాబట్టి మీరు ఎవరి జోలికి వెళ్ళకూడదు? ధర్మశాస్త్రం జోలికి వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం దగ్గర నడిపిస్తున్నారో వారందరూ చేసే పని ఏంటి చెప్పండి? వీళ్ళందరూ ఏ పురుషుడి నుంచి తప్పిస్తున్నారు? క్రీస్తు అనే పురుషుడి నుంచి తప్పించి ఏ పురుషుడి దగ్గర నడిపిస్తున్నారు? ధర్మశాస్త్రం అనే పురుషుని దగ్గరికి నడిపిస్తున్నారు. ఇది ఘోరమైన ప్రమాదం. చెప్పండి, ఏంటిది? ఘోరమైన ప్రమాదం. కాబట్టి మీరు క్రీస్తు అనే పురుషుడు మిమ్మల్ని ప్రదానం చేసుకున్నాడు, ఆయన ద్వారానే ఫలం కలుగుతుంది. ఏంటి ఆ ఫలం? ఇందాక నేను చెప్పుకుంటున్న ఫలం ప్రేమ. ప్రేమ అనే ఫలం క్రీస్తు ద్వారానే కలుగుతుంది. కానీ చెప్పండి, ధర్మశాస్త్రం అనే పురుషుని ద్వారా ప్రేమ అనే ఫలం కలగదు. ప్రయత్నించిన యూదులు ప్రేమ అనే ఫలాన్ని పొందలేకపోయారు. కాబట్టి మనము క్రీస్తు అనే పురుషుని మూలంగా, క్రీస్తు మూలంగా, ఆత్మ మూలముగా, విశ్వాస మూలంగా ఎవరైతే జీవిస్తారో అప్పుడు వాళ్ళు కలిగేదే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? స్థిరపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాం? స్థిరపరుస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని ఏం చేయడం లేదు, నిరర్థకం చేయడం లేదు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించమని చెప్పే వాళ్ళే ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? నిరర్థకం చేస్తున్నారు. విశ్వాసాన్ని బట్టి జీవించమంటున్నారంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నారు? స్థిరపరుస్తున్నారు. ఇట్టి వివేచన లేకపోతే మనం కూడా ఏమైపోతాం? కలవరపడతాం, మనం కూడా మోసపోతాం. ఎందుకు? ప్రభు చెప్పాడు, కడవరి దినాల్లో అనేకులైన మోసం వాళ్ళు బయలుదేరి ఉన్నారు. వారు కపట సహోదరులు, వారు మీ మేలు కోరువారు కాదు. అర్థమవుతుందండి? కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకులమా? ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నామా? చెప్పండి. ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాం, ధర్మశాస్త్రానికి వ్యతిరేకులము కాదు. ఈ మాటలు నాకు కొంచెం అర్థమైందన్న దేవునికి స్తోత్రం. మిగతాది లైవ్ లో ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా మరొకసారి వినండి. వింటే మీకు నేను చెప్పిన 1-2 పాయింట్లు మిస్ అయినా మీకు ఖచ్చితంగా అప్పుడు అర్థమవుతుంది. మెయిన్ ఒక పాయింట్ మర్చిపోకండి, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే మనం ఏం ఫలించాం? ప్రేమ అనే ఫలాన్ని ఫలించాం. ఇంకొక మాట చెప్పమంటారా? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తే మన జీవితంలో కొన్ని ఫలాలు పొందలేము. అర్థమవుతుంది? మీరందరూ మంచి ఫలాలు పొందుదురుగాక, మీరందరూ మంచి జీవితాన్ని జీవించుదురుగాక. రైట్, తలవంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి చాలా విస్తారమైన సంగతులు, చాలా విలువైన సంగతులు మాకు మీరు నేర్పించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవితం కలగదు, ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించకూడదు అని ఒకనాడు పౌలు గారు చెప్తే ఆయన్ని ఇతను పేడ వంటి వాడు, మతభేదములు కలిగిస్తున్నాడు, ఇతను ధర్మశాస్త్రానికి విరోధి అని ఒక ముద్ర పౌలు గారు మీరు వేసినట్లుగా ఈ రోజు కూడా నాయన విశ్వాసాన్ని బట్టి జీవించాడు అని చెప్తుంటే, ఇదిగో వీళ్ళు కూడా ధర్మశాస్త్రానికి వ్యతిరేకులు అని ఆయన మా మీద కూడా నింద వేస్తున్నారు. కానీ మీరు చాలా తేటగా మాట్లాడారు. ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించేవాడు ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ స్థిరపరచలేడు. విశ్వాసాన్ని బట్టి జీవించేవాడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాడని మీరు మాకు తెలియచేశారు. విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రం నిరర్థకం చేయించున్నామా? అట్లా అనరాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నామన్న సత్యాన్ని ఆయన ఈ రాత్రి మీరు మాకు తెలియచేశారు. నీ మాటలు శ్రద్ధగా విన్న నీ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారికి మరింత అర్థం చేయించండి, అర్థం చేయించి ఆత్మ ద్వారా మరిన్ని శ్రేష్టమైన సంగతులు నేర్పించండి. ఈ సంఘాన్ని మీరు ప్రేమిస్తున్నారు కనుక నేను చాలా తేటగా, చాలా స్పష్టంగా అనేకమైన సంగతులు అయ్యా ప్రభా, ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలుగా తెలియని సంగతులు ఎన్నో మాకు మీరు నేర్పిస్తున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు.
మరొకసారి మేమందరం కలుసుకొని మరిన్ని సంగతులు నేర్చుకునే కృప మాకందరికీ కలుగును గాక. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాం పలుకు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.